త్రిభుజ నిర్మాణానికి కావలసిన కొలతల సంఖ్య చూడండి సార్. ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలో చూద్దాం. ఇప్పుడు త్రిభుజాలు 3 రకాలండి. సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం. ఇవి భుజాల ఆధారంగా అండి, కోణాల ఆధారంగా కూడా ఉంటాయండి. అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం ఉంటుంది. ఇంకో త్రిభుజం ఉంటుంది ఇక్కడ, విషమబాహు త్రిభుజం. ఈ ఫస్ట్ దాన్ని మనం విషమబాహు త్రిభుజంగా తీసుకోవచ్చండి. ఓకే, అర్థమవుతుందండి. సో త్రిభుజ నిర్మాణానికి కావాల్సిన కొలతల సంఖ్య ఏంటంటే, త్రిభుజానికి 3 కొలతలు కావాలండి. అంటే విషమబాహు త్రిభుజానికి ఎన్ని కావాలండి? 3 కొలతలు కావాలా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇంతకుముందు కూడా అడిగినట్టు ఉందండి. చూడండి ఇక్కడ, సమబాహు త్రిభుజం నిర్మించాలంటే ఈ సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయండి, 3 కోణాలు సమానంగా ఉంటాయండి. సో 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక కొలత ఇచ్చినా కానీ మనం దీన్ని సమబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చండి. సమద్విబాహు త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటాయండి. 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఆ 2 భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం అండి. ఈ సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి 2 కొలతలు కావాలండి. ఓకే, ఈ లంబకోణ త్రిభుజం నిర్మించాలంటే లంబకోణం అంటే ఎంత అండి? 90 డిగ్రీస్. ఓకే, సో ఈ లంబకోణ త్రిభుజం నిర్మించడానికి 2 కొలతలు కావాలండి. అర్థమవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.